మన దేవుడు ఎలాంటి దేవుడంటే, ఎంత గొప్ప దేవుడంటే, సామాన్యులతో గొప్ప కార్యములు దేవుడు చేపిస్తాడు. అంటే పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద కార్యములు దేవుడు చేయించడు గానీ, సామాన్యులతోనే. దావీదు ఒక గొర్రెల కాపరి, ఆయనతో పెద్ద కార్యములు చేపించాడు. మోషే ఒక నత్తివాడు, ఆయనతో ఒక పెద్ద కార్యములు చేపించాడు. అలాగనే అబ్రహాము ఒక పనికిరాని వాడు, ఆయనతో గొప్ప కార్యములు దేవుడు చేపించాడు. వాళ్ళు ఎన్నిక లేని పరిస్థితులు ఉన్నాడు, కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవుని చేతిలో పడ్డారో వాళ్ళు గనులుగా దేవుడు వాళ్ళందరినీ కూడా మార్చారు. ఆ యొక్క యేసుక్రీస్తు వారి నామములో అందరూ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. నిద్ర లేచారు కదా, రాత్రికాల సమయంలో నిద్ర బాగానే పట్టిందని చెప్పి నమ్ముచున్నాను. మీ అందరూ కూడా ఆరోగ్యములు కూడా బాగానే ఉన్నాయని చెప్పి నమ్ముచున్నాను. ప్రార్థన చేసుకోండి, వాక్యం ఎప్పుడూ కూడా చదువుతుండండి. దయచేసి వాక్యాన్ని త్రోసివేయకండి. వాక్యం ఎప్పుడూ కూడా మీరు అందరూ కూడా చదవవలసిందిగా మీ అందరిని కూడా కోరుచున్నాను. దూర విదేశీ ప్రాంతంలో నా యొక్క సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలు అనగా ఈ దైవ దీవెన కార్యక్రమం పాడ్కాస్ట్ అనేది మీ యొక్క వాట్సాప్ మొబైల్స్లోకి రావాలనుకుంటే నెంబర్ చెప్తాను, రాసుకోండి. 8121333222 అనే నెంబర్కి మీ యొక్క పేరు, మీ ఊరు పంపినట్లయితే ప్రతి దినము కూడా ఈ యొక్క వర్తమానం మీ వాట్సాప్ మొబైల్స్లో పంపడం జరుగుతుంది. దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను. అలాగనే ఇదే నంబర్కి మీ ప్రార్థన అవసరం కూడా మాకు తెలియచేయండి. నేరుగా నేనే మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను కనుక దయచేసి అందరూ కూడా గమనించి ఈ యొక్క ప్రకటనను గైకొని ఉండవలసిందిగా కోరుచున్నాను. కండ్లు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా గొప్ప దేవ, మా దేవ నీకే వందనాలు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు ప్రభా. సామాన్యుల్ని పై స్థాయికి పట్టుకోవాలతావు ప్రభా. ఎన్నిక లేని వారిని కూడా ఎన్నికలుగా మార్చే దేవుడవు నీవు ప్రభా. తండ్రి, ఈ వాక్యం మేము ఏదైతే వినుచున్నామో నీ వాక్యం ఎంతో విలువైనది ప్రభా. ఈ విలువ గల వాక్యం మేము విన్నట్లయితే మా బ్రతుకులు కూడా ఎంతో విలువగా మారుతాయి తండ్రి. ఎవరైతే వినుచున్నారో వాళ్ళ జీవితాలను ఆశీర్వదించండి. అపవాదికుడు ఈ వాక్యము దొంగిలించిపోకుండా ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాటుబడిలాగిన సహాయమును దయచేయమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యము ధ్యానిద్దామా కొద్ది నిమిషాలు. దయచేసి బైబిల్స్ అందరూ తెరుద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం. సాధ్యమైనంత వరకు బైబిల్స్ తెరిచి ఉంచండి. ఒకవేళ మీరు ఎవరైనా ప్రయాణంలో కానీ పనిలో విన్నట్లయితే కొంచెం వాల్యూమ్ హైలో పెట్టుకుని దేవుని యొక్క వాక్యం పైన మట్టుకు శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30-31 చదువుతున్నాను, దయచేసి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనము. అతని తరువాత ఆనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునికోల కర్రతో హతము చేసెను. అతడు ఇశ్రాయేలును రక్షించెను. ఈ వాక్యం మన వినికిడిలో ప్రభు దీవించిన గాక. ప్రియులారా, ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు షమ్గరు. ఏం పేరు? షమ్గరు. ఈ వ్యక్తి కోసము ఈరోజు మీ అందరితో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇజ్రాయెల్ దేశము ఏదైతే ఇప్పుడు మనము కూడా మన మ్యాప్స్లో కూడా ఇజ్రాయెల్ దేశం మనకు కనబడుతుంటుంది. ఈ ఇజ్రాయెల్ దేశము బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే 31 దేశాలను వాళ్ళు జయించారు. అనేక మంది ఉన్నారు. అమాలేకీలు ఉన్నారు, ఎబూసీలు ఉన్నారు, తర్వాత ఫిలిస్తీన్లు ఉన్నారు. ఇలాగ అనేకమైన దేశాలు మనం చూసినట్లయితే అలాగని వాళ్ళు జయించిన దేశాల మొత్తం సంఖ్య ఎంత అంటే 31 మందిని వాళ్ళు జయించుకుంటూ వచ్చి ఉన్నారు. ఇక్కడ ఈ వ్యక్తిని మీ అందరికీ నేను ఎందుకు తీశానంటే, ఈ వ్యక్తి తన పొలములో పని చేసుకుంటున్నాడు. ఒక న్యాయాధిపతి తన పొలములో తన పని చేసుకుంటున్నప్పుడు ఫిలిస్తీన్లు ఎంతమంది రావడం అని చూస్తాడట. 600 మంది ఇజ్రాయెల్ దేశం పైన రావడం మొదలు పెట్టారు. ఇప్పుడైతే మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనో లేకపోతే త్రివిధ దళాలు ఎప్పుడూ కూడా మన దేశానికి కాపలా కాస్తూ ఉంటాయి. ఆ దినముల్లో అలా ఉండేవి కాదు. ఆ ప్రత్యేకంగా ఉండేవి కాదు. ఖచ్చితంగా ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చేస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో ఈ షమ్గర్ అనే వ్యక్తి తన యొక్క పొలంలో తన పని చేసుకుంటున్నప్పుడు 600 మంది ఫిలిస్తీన్ ఇజ్రాయెల్ దేశంలోకి వస్తున్నప్పుడు ఆ 600 మందిని కూడా మునికోల కర్రతో ఆయన సులువుగా చంపగలిగాడు. మొత్తం ఇజ్రాయెల్ దేశాన్ని ఆయన రక్షించగలిగాడు. మునికోల కర్ర అంటే ఎవరికి తెలుస్తుంది అంటే రైతులకు బాగా తెలుస్తుంది. మునికోల కర్ర అంటే ఏంటండి? భూమిని ఏదైతే మనం సాగు చేస్తామో దాని చివరని ఏదైతే ఒక ఐరన్ పీస్ లాంటిదో ఒక ఇనుప మొక్కలు ఉంటుందో అది తీస్తే దాన్ని మునికోల కర్ర అంటారు. ఆ కర్రతో ఎంతమందిని చంపాడు? 600 మందిని చంపేశాడు. 31వ వచనం చూసినట్లయితే ఇశ్రాయేలును రక్షించెను. ఆయన కాపాడేశాడు ఇశ్రాయేల్ జనం అందరినీ కూడా. ఈరోజు ఈ షమర్కు అనే వ్యక్తి అనగా షమర్కు అనే వ్యక్తి పైన మనందరం కూడా ధ్యానిద్దాం. గమనించండి, ఈ యొక్క
షమ్గరు అనేవాడు ఏమన్నా బలవంతుడా, లేకపోతే ఏమన్నా ఒక మంచి బలిష్ఠుడా, యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడు అంటే ఒక సామాన్యుడండి. మీకులాగా నాకులాగా ఒక సామాన్యుడు. కానీ ఎప్పుడైతే దేవుని దేశము పైన ఉగ్రత వస్తుంది, దేవుని దేశం పైన దాడి చేస్తున్నారు అని చెప్పి తెలుసుకున్నాడో, తన చేతిలో ఉన్న కర్రతోనే 600 మందిని చంపేశాడు. ఎలా చంపగలిగాడు, ఎలా ఆయన జయించాడు? ఈరోజు అదే నా వచనం, ఈరోజు అదే నా అంశం. సామాన్యునితో దేవుడు గొప్ప కార్యములు మనం ఈరోజు మనందరూ కూడా మాట్లాడుకుందాం. ఈ షమ్గరు అనే ఒక వ్యక్తి చాలా సామాన్యుడు. ఏమి కూడా ఈయన గురించి వచనాలు చూస్తే న్యాయాధిపతులు 3వ అధ్యాయంలోనే మనకు కనబడతాడు. తర్వాత ఈ వ్యక్తి అసలు కనబడ్డు. కానీ ఈయన చేసిన పని మటుకు చాలా పెద్ద పనే. ఏదో 2 వచనాల్లో తెగ్గొట్టేశారు. కానీ ఈయన 600 మందిని లోపలికి రాకుండా ఆ బోర్డర్లోనే ఇజ్రాయెల్ దేశంలోనే చంపగలిగాడు. ఎలా సాధ్యమైంది? 3 విషయాలు. నేను ఎప్పుడు కొన్న వాక్యాన్ని 3 విషయాలతో నేను క్లోజ్ చేస్తాను కదా. ఈరోజు కూడా అలాగనే మీ అందరితో నేను మాట్లాడతాను. గమనించండి. మొట్టమొదటిగా ఈ షమ్గరు అనే వ్యక్తి ఎలాగ 600 మందిని చంపగలిగాడు, ఇశ్రాయేల్ దేశాన్ని ఎలా కాపాడగలిగాడు? మొట్టమొదటిగా మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సామాన్యుల చేత దేవుడు గొప్ప కార్యములు ఎలా చేపిస్తాడంటే, ఈరోజు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యములు ఎలా చేపిస్తాడంటే, ఉన్న స్థలము నుండి పని ప్రారంభించాడు. ఏ స్థలం నుండి? ఉన్న స్థలము నుండి పని ప్రారంభించాడు. గమనించండి. ఎప్పుడైతే ఈ షమ్గరు అనే ఒక వ్యక్తి పొలంలో పని చేసుకుంటున్నాడో, పని చేసుకున్న సమయంలో తన కంటికి కొంతమంది 600 మంది ఫిలిస్తీన్లు రావడం చూశాడు. ఈయన వెనక్కి తిరిగి పారిపోకుండా ఆయన అక్కడే ఉండి తన పనిని ప్రారంభించాడు. తను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి నుంచి తన పనిని ప్రారంభించాడు. తను ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆ పరిస్థితి నుండి తన పనిని ప్రారంభించాడు. కనుక 600 మందిని చంపగలిగాడు. ఏంటి ఒక మాట చెప్తాను. ఈ షమ్గరు అనేవాడు 600 మంది వస్తారని తెలుసుకుని, అమ్మో వీళ్ళందరితో నేను యుద్ధము చేయలేను అని చెప్పి పిరికి పందలాగా వెనకకు వెళ్ళి పారిపోయి ఉండుంటే ఇజ్రాయెల్ దేశము వేరేగా ఉందినేమో. కానీ ఇజ్రాయెల్ దేశము కాపాడడం గల కారణం ఏంటంటే, ఈ షమ్గరు అనేవాడు ఉన్న స్థలం నుంచే తన పనిని ప్రారంభించాడు. ఈరోజు సామాన్యుడితో దేవుడు గొప్ప కార్యములు చేయాలంటే మనం ఉన్న స్థలం నుంచే మన పని ప్రారంభించాలి. చాలా మంది అంటారు, నేను అక్కడికి వెళ్ళే పని చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళే పని చేస్తాను, నేను ఆ దేశంలోనైతే నా పని చేస్తాను, నేను ఈ దేశంలోనైతే పని చేస్తాను, అక్కడైతే చెయ్యను, నేను ఈ ఉద్యోగం అయితే నేను చెయ్యను, నేను ఎలాంటివైతే నేను చెయ్యను అని చెప్పి చాలా మంది కూడా ఆగిపోతున్నారు. గమనించండి. ఉన్న స్థలం నుంచి మీరు పని ప్రారంభిస్తే, ఈ షమర్గు అనే వ్యక్తిని దేవుడు ఎలాగైతే ఒక అత్యున్నత స్థానంలో పెట్టాడో, దేవుడు మిమ్మల్ని కూడా, సామాన్యుడైన మిమ్మల్ని కూడా ఒక గొప్ప స్థానంలో పెడతాడు. తన ఉన్న స్థానం నుంచే పని ప్రారంభించాడు. మీకు ఇంకో ఉదాహరణ తీసుకొస్తాను. యెహోషాపాతు ఎంతమందికి తెలుసండి? యెహోషాపాతు విషయం కోసం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో మనకు కనబడతారు. దాదాపు 5 రాజ్యముల నుంచి వస్తున్నారు. ఎవరిపైన? ఇజ్రాయెల్ దేశం పైన దాడి చేయడానికి, యూదా జాతి పైన దాడి చేయడానికి. యెహోషాపాతు చేసిన పని ఏంటి తెలుసా? అందరినీ సమాజంగా కూడి అక్కడుండే ఆయన పనిని ప్రారంభించాడు. ప్రార్థన చేసి తన పనిని ప్రారంభించాడు. ఈరోజు మనము కూడా, నీవు కూడా అలాగే ఉండాలి. మనం ఉన్న స్థలం నుంచే మనం పని ప్రారంభించాలి. నేను అక్కడికి వెళ్ళి చేస్తానండి, నేను ఇక్కడికి వెళ్ళి చేస్తాను. కొంతమంది ఏంటంటే, అక్కడి నుంచి అయితే మాకు మంచి జరుగుతుందండి అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు అక్కడి నుంచి అయితేనే మాకు అక్కడ కలిసి రాలేదండి, నేను అక్కడి నుంచి రానండి, నేను ఎక్కడి నుంచో వస్తానని చెప్పి ఎంతో మంది దౌర్భాగ్యులు ఉన్నారు. గమనించండి. అక్కడి నుంచి అయితే నీకు మంచి జరుగుతుందనో, ఎక్కడి నుంచి అయితే నీకు మంచి జరగదనో అని ఎక్కడ బైబిల్ బోధించలే. నువ్వు ఉన్న స్థలం నుంచి నువ్వు పని ప్రారంభించే. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా పని ప్రారంభించే. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పని ప్రారంభించే. అంతే. తక్కువదంతా దేవుడు చూసుకుంటాడు. ఆయన ఉన్న స్థలములో తన పని ప్రారంభించాడు. ఈరోజు ఎవరైతే గృహాలు కట్టుకోవాలనుకుంటున్నారో, ఈరోజు ఎవరైతే వాళ్ళ యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నారో, మీ అందరికీ ఒక మాట చెప్తాను. ఎప్పుడు కూడా ఎవరో వచ్చి నాకు సహాయం చేస్తారనో, ఎవరో వచ్చి నన్ను ఆదుకుంటారనో, ఎవరో వచ్చి నాకు ఏదో రకంగా తీసుకుని వెళ్తారని చెప్పేసి ఆగిపోవద్దు. నీ పని నువ్వు చెయ్యి, నీ ప్రయత్నం నువ్వు చేయి. నువ్వు ఉన్న స్థలం నుంచి నువ్వు పని ప్రారంభించు. ఆర్థిక సహాయము, ఆర్థిక వనరులు దేవుడు ఆయనే ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఉన్న స్థలం నుంచి మన పనిని మనం ప్రారంభించాలి. ఇక్కడ షమ్గరు చేసిన అద్భుతమైన పని ఏంటంటే, ఆయన ఉన్న స్థలం నుంచే తన పనిని ప్రారంభించాడు. కనుక ఫిలిస్తీన్ని చంపగలిగాడు. వెనక్కి వెళ్ళిపోయి, పిరికి పందులా వెనక్కి వెళ్ళిపోయి, మన దేశంలోకి ఇంతమంది వచ్చేస్తానని చెప్పి 10 మందిని వేసుకుని రాలా. ఆయన ఒక్కడే
మునికోల కర్రతో అనేక మందిని చంపుకుంటూ వెళ్ళిపోయాడు. 600 మందిని చంపుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప ఒక ఆశ్చర్యపడవలసిన విషయం అండి. సామాన్యుడితో దేవుడు అద్భుతమును చేయించాడు. పనికిరాని ఈ శంకరు జీవితంలో దేవుడు అద్భుతమును చేయించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా సామాన్యుడు అని నువ్వు అనుకుంటున్నావు, దేవుడు నీ ద్వారా గొప్ప కార్యములు చేపిస్తాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే, మొట్టమొదటిగా ఉన్న స్థలం నుంచి పని ప్రారంభించాలి. రెండోదిగా ఈయన ఎలా సాధించగలిగాడు, ఈయన ఎలాగెంత అద్భుతము, ఇంత ఆశ్చర్యకరమైన పని చేయగలిగాడు. రెండోదిగా ఆయన చేసింది తెలుసా, మన దగ్గర ఉన్న దానిని ఉపయోగించాడు. ఆయన దగ్గర ఏదైతే ఉందో దానినే ఉపయోగించాడు, అంతే. ఇక్కడ ఆయన చేతిలో ఏటుందండి, మునికోల కర్ర. అంటే సాగు చేసిన కర్ర, భూమిని సాగు చేసిన కర్ర ఆయన చేతిలో ఉంది. ఆ కర్రతోనే 600 మందిని చంపిస్తాడండి. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యకార్యం. ఉన్న దానితోనే ఆయన ఉపయోగించాడు. మన చాలా మంది ఏంటంటే, ఏరా పని చెయ్యొచ్చు కదంటే, నాకు అది ఉంటేనే నేను చేస్తాను, లేకపోతే నేను చెయ్యను అంటాడు. లేకపోతే కొంతమంది అంటే, ఏంటి ఆ పని చేసుకుని బ్రతకచ్చు కదా అంటే, ఈ ఐటమ్స్ లేవండి, నేను అందుకని చేయను. ఉన్న దానితో చెయ్యండి. ఫస్ట్ ఉన్న దానితో తృప్తి పొంది, ప్రభా ఇది ఇచ్చినందుకు వందనాలు తండ్రి అని చెప్పి చక్కగా వెళ్ళండి. ఇంట్లో ఆడికి గంజి తినడానికి అవకాశం ఉండదు, కానీ ఊరందరూ కూడా తింటున్నారు కదా అని చెప్పేసి బిర్యానీ కావాలంటాడు. ముందు ఉన్నదాంతో సరిపెట్టుకో, ఉన్నదాన్ని ఉపయోగించడం నేర్చుకోవాలి. కొత్త వచ్చేయాలి, కొత్త జరగాలని చెప్పి ఎప్పుడు కూడా ఆగిపోకండి. ఈ షంగర్ అనే వ్యక్తి చేసిన అద్భుతమైన పని ఏంటి తెలుసా, ఈ న్యాయాధిపతి చేసిన అద్భుతమైన పని ఏంటి తెలుసా, తన చేతిలో ఉన్న మునికోల కర్రతోనే 600 మందిని చంపగలిగాడు. తన చేతిలో ఉన్నదానిని ఉపయోగించాడు. ఈరోజు నీ జీవితంలో ఏదుందో దానినే ఉపయోగించండి. ఎందుకు వేరే వాటికి తాపత్రయపడిపోతారు? ఎందుకు వాళ్ళకు ఉందండి, వాళ్ళు అందుకనే చేసుకున్నారు, మాకు లేదని చెప్పి సాగిపోతున్నారు? నీకున్నదంతా నువ్వు చెయ్యి, నీకు కలిగినదంతా నువ్వు చెయ్యి, నువ్వు అనుభవిస్తున్నంత కొంత చెయ్యి. అంతేకాని ఎందుకు వేరే వాళ్ళపైన ఆధారపడిపోతున్నారు? ఎప్పుడు కూడా పని చేయకండి. సారేపాత విధవరాల దగ్గర ఎప్పుడైతే సేవకుడు వచ్చి, పాస్టర్ గారు వచ్చి, అమ్మ నాకు ఆహారం కావాలి, భోజనము కావాలి, దయచేసి మాకు ఏర్పాటు చేయి అనగానే ఆమె వెంటనే ఆమె దగ్గర ఏవైతుందో అదే పెట్టింది, అంతే. ఉన్నదాన్ని ఉపయోగించింది. ఆ పాస్టర్ గారు, మీరు సేవకులు కదా, మీకు ఇప్పుడు మటన్ తీసుకురావాలి, మీకు చికెన్ తీసుకురావాలి, మీకు అదైతేనే ఎక్కుతుంది అని చెప్పి ఆమె అలా ఆగిపోలే. ఏదైతే ఆమె తొట్టెలో పిండి ఉంది, బుడ్డెలో నూనె ఉంది, అదే ఉపయోగించి ఆమె అప్పము తయారు చేసి దాని ఉన్నదాన్ని ఉపయోగించుకుని సేవకుడికి ఆహారం పెట్టింది. గనుక సారేపాత విధవరాలు జీవితంలో కరువు అనేది లేకుండా సమృద్ధిని నా ప్రభు ఏర్పాటు చేశాడు. ఈరోజు నీవు కూడా సామాన్యుడైన నీవు గొప్ప కార్యములు చేయాలంటే ఉన్నదాన్ని ఉపయోగించండి. ఉన్నదాన్ని కలిగి ఉన్నదాన్ని మీరు ఉపయోగించినట్లయితే అద్భుతాలు దేవుడు దాని ద్వారా చేయిస్తాడు. చిన్నదని ఆగిపోకండి. ఈ చిన్నది ఏం పనికి వస్తుందండి, ఈ చిన్న సైకిల్ ద్వారా నేను ఏం చేయగలనండి, ఈ చిన్న బండి ద్వారా నేను ఏం చేయగలనండి, ఈ చిన్న ఇంటి ద్వారా నేను ఏం చేయగలనండి. వీటి ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేయిస్తాడండి. ఏంటి, యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు 5,000 మంది కూర్చున్నప్పుడు ఆహారం మర్చిపోయి యేసు ప్రభు యొక్క మాటలు వింటున్నప్పుడు శిష్యులు ఫిలిప్పున తర్వాత పేతురు గారు వచ్చి, అయ్యా మొత్తం భక్తులందరూ కూడా పాపం ఆహారముతో మిట్టమిట్లు ఆడుతున్నారు, రాత్రి అయిపోతుంది, పిల్లలు ఉన్నారు, యవనస్త్రాలు ఉన్నారు, ఆహారము కొంచెం ఏర్పాటు చేయమంటే ఆ సమయంలో షాపులు కూడా క్లోజ్ చేసేస్తున్నారట. పాపం ఎలా వాళ్ళకి ఆహారం తీసుకొస్తారు, ఎలా వాళ్ళ పరిస్థితి? అయితే కొంతమంది పిల్లల దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఏటేటి ఉన్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. ఈ పిల్లలు యేసయ్య మా దగ్గర ఇది ఉంది యేసయ్య అని చెప్పుకుని పాపం చిన్నపిల్లలు పరిగెట్టుని వస్తే పేతురు గారికి ముందే ఆత్రుత, ఇది ఏటి సరిపోద్ది, ఈ 4 ఒకడే తినేస్తాను కూర్చుని, 5 రొట్టెలు 2 చేపలు, ఇది ఏటి సరిపోద్ది ప్రభా, అంతమంది 5,000 మంది పైగా ఉన్నారు, నాకు తెలిసేది ఒకడికే సరిపోద్ది, మిగతా వాళ్ళకి ఎలాగ అనుకున్నారు? ఉన్నదాన్ని ఉపయోగించి ప్రభు 5,000 మందికి పైగా పంపిణీ చేయగలిగాడు. హల్లెలూయా! ఉన్నదాన్ని ఉపయోగించాడండి. కలిగి ఉన్నదాన్ని 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంపగా 12 గంపలు ఎత్తిరి అని చెప్పి దేవుని యొక్క బైబిల్ సాక్ష్యము చెబుతుంది. గమనించండి, ఉన్న దానినే ఉపయోగించండి. కొత్తవి తీసుకోకండి, కొత్తవి కలిగి ఉండకండి. బైబిల్ మనకి ఏమిచ్చిందో తెలుసా? మీ అందరికీ చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చూసినట్లయితే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ
పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఏటట ఏ ఆత్మ ఇచ్చాడట? శక్తి కలిగిన ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికి కలిగిన ఆత్మ మనకి ఇవ్వలేదు. ఈరోజు నువ్వు పిరికివాడికి ఉండిపోతున్నావు, నీకున్న దాంతో పిరికివాడిలో కూర్చున్నావు. లేచి పనిచేయి. నీకు చదువు చిన్నదని చెప్పి ఆగిపోకండి. చదువు చిన్నదన్నా దేవునికి పెద్ద పని ఏర్పాటు చేస్తాడు. నీ ప్రయత్నం నువ్వు చేయి అంతే. ఉన్నదాన్ని ఉపయోగించు. లేకపోతే నీకు నా పరిస్థితి చాలా చిన్నదండి, నా ఊహలు చాలా పెద్దవండి అని చెప్పి ఆగిపోకండి. ఉన్నదాన్ని ఉపయోగించి ముందుకు వెళ్ళండి. దేవుడు అద్భుతము చేసి చూపిస్తాడు. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు తప్ప పిరికితనము కలిగిన ఆత్మను ధైర్యముగా ఉండో. ఆ ఆత్మ పరిశుద్ధాత్మను పొందుకో. ప్రభువా, నాలో పరిశుద్ధాత్మ నింపండి ప్రభువా. ఆ ఆత్మ నేను ముందుకు నడిపిస్తుంది, శక్తినిస్తుంది, ప్రేమనిస్తుంది, ఇంద్రియ నిగ్రహంనిస్తుంది. నువ్వు ఏదన్నా సాధించగలవు. ప్రభు అంత గొప్ప పరిశుద్ధాత్మను మన అందరికి కూడా ఇచ్చి ఉన్నాడు. ఉన్న దానిని ఉపయోగించండి. ఈ షమ్గర్ అనేవాడు ఏం చేశారు తెలుసా? న్యాయాధిపతి ఉన్నదాని అనగా మునికోల కర్రతో 600 మందిని చంపగలిగాడు. ఉన్నదాన్ని ఉపయోగించాడు. ఈరోజు మనము కూడా ఉన్నదానిని మనం ఉపయోగించి మనం ముందుకు వెళ్ళినట్లయితే అద్భుతాలు దేవుడి సామాన్యులతో చేపిస్తాడు. మొట్టమొదటిగా ఉన్న స్థలం నుంచి ఆయన పని ప్రారంభించాడు. రెండోదిగా మన దగ్గర ఉన్నదానిని ఉపయోగించాలి. మూడోదిగా ఆయన చేసిన పని ఏంటి తెలుసా? మనము అనగా ఆయన చెయ్యగలిగిన దానిని చేసాడు అంతే. మూడోదిగా మనం అందరము కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, సామాన్యులైన మనం అందరము దేవుడు ఒక గొప్ప పాఠంలో మనం పట్టుకెళ్తాడంటే, ఎలా పట్టుకెళ్తాడంటే మనము చెయ్యగలిగినది మనం చెయ్యాలి. ఈ షమ్గరు అనే వ్యక్తి తన చెయ్యగలిగింది తను చేశాడు అంతే. అంతేగాని ఎదుటివాడు సహాయం తెచ్చుకోను, ఎదుటివాళ్ళని ముందుకు తెచ్చుకోను ఆయన ఆ పని చేయలే. ఆయన చెయ్యగలిగింది ఏదైతే ఉందో అది చేశాడు. అద్భుతము విజయం ఆయన పొందుకున్నాడు. గమనించండి, మనము చెయ్యగలిగింది మనం చెయ్యాలి. చూద్దాం మరొకసారి న్యాయాధిపతులకు 3వ అధ్యాయము 30వ వాక్యం. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసి అతడు ఇశ్రాయేలును రక్షించెను. గమనించారా? ఆయన చెయ్యగలిగింది ఆయన చేశాడు. ఆయన ఏమి కూడా అటు చేయలే ఇటు చేయలే. 600 మందిని చంపగలిగాడు, చంపిస్తాడు అంతే. 600 మందిని హతము చేయాలనుకుంటే చంపిస్తాడు అంతే. ఈరోజు మనము ఎంతైతే చేయగలమో అంత చేసే ప్రయత్నం చేయండి. ఆగిపోకండి. నేనేం చేయలేను అని చెప్పి ఆగిపోకండి. మీరు ఎంత చేయగలుగుతారో అంత చేసేయండి. మీరు ఎంత ప్రారంభిస్తే ఎంతవరకు మీకు ఓపిక ఉందో అంతవరకు చేయండి. మీరు ఎంతవరకైతే ప్రభు మిమ్మల్ని నడిపిస్తున్నాడో అంతవరకు మీరు నడవండి. అంతేగాని మధ్యలో ఆగిపోకండి. మాకు ఎలాగో ఓటమే ఉందండి, మేమేం ఆడుతాం, మాకు ఎలాగో ఓటమే ఉందండి, మా జీవితాలు ఇంతేనండి, మా బాగుపడమని చెప్పి మధ్యలో ఆగిపోకండి. ఏమో దేవుడు అద్భుతం చేసి ఆశ్చర్యకార్యం చేయొచ్చేమో. దేవుడు ఆశ్చర్యకార్యం ద్వారా నీ యొక్క సామాన్యమైన జీవితము ఘనతలో దేవుడు పట్టుకోవచ్చేమో. నేను ఎప్పటికీ మర్చిపోలేనండి, 2018లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్ అనగా వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్కి చాలా పెద్ద విజయము వాళ్ళు పొందుకున్నారు. వెస్టిండీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులే. వాళ్ళు చేసిన అద్భుతమైన పని ఏంటంటే, ఇంగ్లాండ్ ఇంకా వరల్డ్ కప్ విన్ అయిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోయింది. ఎంతకంటే 6 బాల్స్లో 24 రన్స్ కొట్టాలి. అది అసాధ్యం అంటే అది అసాధ్యమైన పని. ఇంకా బాధాకర విషయం ఏంటంటే, వెస్టిండీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్యాట్స్మెన్స్ ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అవుట్ అయిపోయారు. అక్కడ ఇప్పుడు బ్యాటింగ్ చేస్తుంది ఎవరంటే ఒక బౌలర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంకా అందరూ కూడా వెస్టిండీస్ వాళ్ళందరూ కూడా ఆశను వదులుకున్నారు, అన్ని కూడా పక్కన పెట్టుకున్నారు. అయితే ఈ వెస్టిండీస్ ప్లేయర్లో ఒక ఆయన సేవకుడు ఉన్నారు, ఆయన పేరు కూపర్. నేను ఇప్పటికీ మాట మర్చిపోలేను. ఆయన మ్యాచ్ మధ్యలో ఎవరైతే బ్యాటింగ్ చేస్తా ఆయన దగ్గరికి వెళ్ళాన్నాడట, నువ్వు చేయగలిగింది చెయ్యి, డూ వాట్ ఎవర్ యూ కెన్ డూ, నువ్వు ఏది చేయగలవు చెయ్యి అన్నాడంట. అంతే. ఆ మాట అనుకుని వచ్చేసాడట. అనిన వెంటనే ఓడిపోవాల్సిన మ్యాచ్ని 6 బాలుల్లో అనగా 6 బంతుల్లో 24 రన్స్ కొట్టేశారండి వాళ్ళు. ఇంకా 2 బాల్స్ మిగిలిపోయాయి, 4 సిక్స్లు వరాసలు లేపేశారు. మ్యాచ్ వాళ్ళు విజయము పొందేశారు. అసాధ్యం, టీం ఓడిపోద్దు అనుకున్నారు, పనికిరాదు అనుకున్నారు, కానీ వాళ్ళు ఘనముగా వాళ్ళు వెళ్ళిపోయారు. దానికి గల కారణం ఏంటి తెలుసా? వాళ్ళు చేయగలిగిందంతా వాళ్ళు చేశారు, అందుకని విజయం పొందారు. మన బ్రతుకుల్లో మనం చేయగలిగింది మనం చెయ్యాలి. నేను చెయ్యనండి, నేనెందుకు చేస్తానండి అని చెప్పి ఆగిపోకండి. నువ్వు ఎంతైతే చేయగలవో అంత చేసే. నువ్వు ఎంతైతే చేయగలవో, నీకు ఎంతైతే శక్తి ఉందో ఆ శక్తి వరకు కష్టపడు, ఆగిపోవద్దు. ఒక సేవకుడిగా ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్న 3 అంశాలు.
మీరందరూ కూడా బాగుండాలని ఒక ఉద్దేశం అంతే. సామాన్యులైన మీరందరూ కూడా ఒక గొప్ప స్థానంలోకి వెళ్ళాలంటే 3 పనులు చేయాలి. మొట్టమొదటిగా ఉన్న స్థలం నుండి మీరు పనిని ప్రారంభించాలి. రెండోదిగా మన దగ్గర ఉన్న దానిని మనం ఉపయోగించాలి. మూడోదిగా మనము చెయ్యగలిగింది మనం చేసినట్లయితే, ఎలాగైతే షమ్గారు అనే వ్యక్తిని సామాన్యుని దేవుడు ఒక న్యాయాధిపతిగా, ఒక ఘనుడిగా దేవుడు మార్చగలిగాడు, ఈరోజు సామాన్యుని నీ జీవితాన్ని కూడా దేవుడు అద్భుత రీతిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా యేసయ్య, నీకు వేలాది వందనాలు తండ్రి. చెప్పబడిన వాక్యము ప్రతి ఒక్క హృదయంలో నాటబడిలాగిన సహాయం దయచేయండి ప్రభా. తండ్రి, షమ్గారు అనే ఒక వ్యక్తి జీవితంలో, ఒక సామాన్యుడి జీవితము మునికోల కర్రతో ప్రభా 600 మందిని చంపగలిగాడు తండ్రి. ఒక సామాన్యుడు ఆ పని చేయగలిగాడు ప్రభా. తండ్రి, ఈరోజు మేము కూడా సామాన్యులమే ప్రభా. ఉన్న స్థలం నుంచి మేము పని ప్రారంభిస్తుండగా, ఉన్న దానిని మేము ఉపయోగిస్తుండగా తండ్రి నాన్న, మేము చెయ్యగలిగింది మేము చేస్తుండగా తండ్రి, సామాన్యమైన మా బ్రతుకులను ఆశీర్వదించండి ప్రభా. యవనస్తులు ఎవరైతే వాక్యాన్ని విని వెళ్ళుచున్నారో వాళ్ళ బ్రతుకులను తీర్చిదిద్దండి ప్రభా. నీ కృపగల కాపుదలను వాళ్ళపై ఉంచండి ప్రభా. నీ కృపగల మేలులు వాళ్ళపై ఉంచండి ప్రభా. నీ అద్భుత కార్యములు వాళ్ళ జీవితంలో కలిగి ఉండులాగిన సహాయం దయచండి ప్రభా. అన్ని విధాలకు నీ సహకారం ఉంచండి. అన్ని విధాలకు నీ దీవెన ఎల్లప్పుడూ కూడా వాళ్ళ కుటుంబాలపై సదాకాలం నీవే తోడి నడిపించండి ప్రభా. దూర విదేశీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క అక్కను, ప్రతి ఒక్క చెల్లెను, ప్రతి ఒక్క తమ్ముడును, ప్రతి ఒక్క అన్నను కూడా దీవించండి. మంచి ఆరోగ్యం దయచండి ప్రభా. వాళ్ళు చేస్తున్న పని అంతా కూడా తోడే నడిపించండి ప్రభా. అలాగే దూర ప్రాంతాలు వాళ్ళ కుటుంబాలను కూడా దీవించండి ప్రభా. అప్పులు భారము, అనారోగ్యం తీసివేయండి ప్రభా. మంచి శాంతికరమైన జీవితము, సంతోషకరమైన జీవితము వాళ్ళకి కలిగి ఉండేలాగానే సహాయం దయచండి ప్రభా. నీ సహకారం ప్రతి ఒక్క కుటుంబానిపై ఉంచండి ప్రభా. ఈ వాక్యం విన్నవాడి జీవితంలో అపవాదికి ఈ వాక్యాన్ని దొంగిలించిపోకుండా సహాయం దయచండి ప్రభా. తండ్రి, అలాగే ఈ రోజు ఎవరైతే ప్రాముఖ్యమైన పని ప్రారంభిస్తున్నారో ఆ పని సఫలమవులాగన, అలాగే ఎవరైతే వాళ్ళ యొక్క జీవితంలో ఈ యొక్క దినమున పుట్టినరోజు, వివాహ దినములు జరుపుకున్న వాళ్ళ దినములు అధికం అవలాగా సహాయం దయచండి. అన్ని విధాలా కూడా నీ సహకారం ఉంచమని యేసే వారి నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మీ అందరూ కూడా దీవించును గాక. ఈ వాక్యం మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా మారిందని చెప్పి నమ్ముచున్నాను. అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి మీరు దేవుని యొక్క సువార్తను మీరు అందరూ కూడా ప్రకటించే వారే ఉండవలసిందిగా కోరుచున్నాను. మీకు సాధ్యమైనంత వరకు 5 నుంచి ప్రారంభించుకోండి. 5, 10, 15, 20, 30 అలాగా ఎంతమందికి మీరు షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేసి దేవుని యొక్క సువార్తను ప్రకటించండి. అలాగనే మీ ప్రోత్సాహం మాకు ఎంతో అవసరం. దయచేసి మీ గుప్పిలు విప్పండి. మీకు ముందు ఏదైతే నెంబర్ చెప్పినా స్టార్టింగ్లో, ప్రారంభంలో ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మా యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అకౌంట్ డీటెయిల్స్కి మీ అమూల్యమైన సహకారాన్ని, కానుకలను మాకు తెలియజేయవలసిందిగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మనం చేస్తూ కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి. దీన్ని మీ అందరూ కూడా దీవించును గాక. దేవుని యొక్క వాక్య పరిచర్యలో మీ సహోదరుడు శామ్యూల్ జాక్. థ్యాంక్ యూ.